రామానాయుడు గారితో సినీ పరిశ్రమలో అనుబంధం లేని వ్యక్తి ఉండరు కాబట్టి ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో కొన్ని అనుబంధాలు ఉంటాయి. అందరిలో చాలామంది మాట్లాడాలని కోరుకుంటారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 నిమిషాల్లో వారితో ఉన్న అనుబంధాన్ని చెప్పుకుంటూ వెళ్తే ఎక్కువ మందికి అవకాశం లభిస్తుంది. ముందు ఆయన గొప్పతనాన్ని గురించి నేను చెప్తాను. ఒక చిత్రం రైట్స్ అన్నీ కూడా మేము ఆయన ఎక్కువ డబ్బులు ఇచ్చి రాయించుకున్నారు. సినిమా ఇక్కడ హిట్ అయ్యి హిందీలో హిట్ అయింది. అప్పుడు నేను మన్నయ్య అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నాం. అప్పుడు ఒక అపార్ట్మెంట్ రేటు 2.5 లక్షలే ఎంతో. అక్కడ మేము లక్ష కట్టి మిగతా 1.5 బ్యాంక్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏంటయ్యా ఇల్లు కొనుక్కున్నారా అని. అవునండి అంటే చెరొక 1.5 చెక్కు రాసి ఇచ్చాడండి ఆయన. అలా ఇవాళ నిర్మాతలు అంత ఆనందంగా మళ్ళీ ఆ రోజులు అందరి నిర్మాతలకు రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక రచయితకు కానీ ఒక నటీనటులకు కానీ ఆయన అట్లా కానుకలు అంటే ఆయన ఎవరికీ అమ్మకుండా ఆయన సినిమాలు ఆయన నిర్మించుకునేవారు. ఆ తర్వాత మళ్ళీ ఒక చిత్రం హిట్ అవగానే ఏమయ్యా మీ కారులు లేవు కదా అన్నాడు. అవును. నీకేం కారు కావాలంటే అన్నయ్య అంబాసిడర్ కారు కావాలండి, నాకు ఫియట్ కారు కావాలండి అన్న. అవి 2 కొని ఇంటికి వచ్చేసినాయండి. డ్రైవర్లు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టేశా. ఆ తర్వాత ఆయన కోరిక మేము తీర్చలేమేమయ్యా మీకు ఇల్లు నేను ఇచ్చా, కారు నేను ఇచ్చానని. ఇప్పుడు మన ఎదురుగానే ఉన్నటువంటి చెన్నారెడ్డి ఎదురుగా ఉన్నటువంటి స్థలం 1200 గజాలు, చిరొక 600 గజాల స్థలం కూడా నేనే ఇచ్చినట్టు అవుతాను, ఈ సినిమా మీరు డైరెక్ట్ చేసి పెట్టండి అని అడిగితే వ్యక్తిగత కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాం. చేసుంటే స్థలం కూడా ఆ మహానుభావుడు ఇచ్చేసి ఉండేవాడు. ఇక్కడ 1200 గజాల స్థలం అది. అలా ఒక గొప్ప మనసు ఆయన ఇవ్వక్కర్లా, అయిపోయింది నీ బాధ్యత పూర్తయిపోయింది. ఎక్కువ డబ్బిచ్చి నువ్వు అన్ని రైట్స్ తీసుకున్నావు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఆ మనుషుల్ని ఆనందపరుస్తా ఎంతమందికి ఆర్టిస్టులు కార్లు కొనిచ్చాడో ఇవన్నీ కూడా. సో అంత గొప్ప మనసు ఉన్న మనిషి ఇవాళ లేడు అంటే చాలా బాధేస్తుందండి. నిన్న స్టూడియో చూస్తా అంటే నాకు గుండె బావురుమంటుంది. రేపు నుంచి నాయుడు గారు ఉండడా ఈ స్టూడియోలో, ఏమైపోతుంది ఈ స్టూడియో అన్నంత భయం. ఉన్నారు దాన్ని కాపాడటానికి, సురేష్ బాబు ఉన్నాడు, వెంకటేష్ బాబు ఉన్నాడు, రాణా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఒక పెద్ద దిక్కు లేదు అనేటువంటి ఒక బాధ. సో అలా మా అనుబంధాలు చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు పైన ఉంటాయండి ఆయనతో. అంటే అన్నీ మా జీవితంలో ప్రతి కోణంలో మా ఎదుగుదలలో. అందుకే ఆయన నేను తండ్రిలాగా భావించి మా గాడ్ ఫాదర్ అని ఆయన భావిస్తాను. ఆయన మా తండ్రి తర్వాత తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఎవరన్నా వచ్చి ఉన్నారా? ఇక్కడ లేరు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున బూరుపల్లి శివరామకృష్ణ గారికి ఉన్నారా? తర్వాత తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున మురళీమోహన్ గారు రండి. ముందు 12 సంస్థల తరపున అందరినీ మాట్లాడించి తర్వాత వ్యక్తిగతంగా అందరిని పిలుస్తారు.